మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన నిబంధన గ్రంథంలలో యేసు అనే అంశం మొదటి భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు మత్తయి సువార్త గ్రంథంలో యేసు. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. మత్తయి సువార్త గ్రంథంలో యేసు మెస్సయ్యగా దర్శనమిస్తారు. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క విధంగా అన్నమాట. ఆ పేరు, యేసు ప్రభు యొక్క పేరు ఆయన యొక్క పరిచర్యని సూచిస్తుందండి. మత్తయి ఏం రాస్తాడంటే, పాత నిబంధనలో చెప్పబడిన ఆ మెస్సయ్య ఈ యేసు ప్రభువే అని యూదులకి ప్రత్యేకంగా రాస్తాడండి. యూదులు యేసు ప్రభుని నిరాకరిస్తారు, నీవు వడ్రంగి కుమారుడవు అని. అయితే ఈయన వడ్రంగి కుమారుడు కాదు, పాత నిబంధనలో మెస్సయ్య గురించి వ్రాయబడినటువంటి 300 ప్రవచనాలు యేసు ప్రభులో నెరవేరాయి అని రాస్తాడనమాట. అయితే ఈయన 300 ప్రవచనాల్ని ఎత్తి పట్టి చూపించాడు, కానీ 43 ప్రవచనాల్ని ఆయన ఇందులో రాస్తాడండి. సో మనం బైబిల్ చదివినప్పుడు కూడా ఎలా చదవాలంటే, పాత నిబంధనలో ఏదైతే వ్రాయబడిందో, లిఖించబడిందో, ప్రవచించబడిందో మెస్సయ్యాని గురించి, అదంతా యేసుక్రీస్తు ద్వారా నూతన నిబంధనలో నెరవేర్చబడింది అన్నమాట. పాత నిబంధనలో యేసు ప్రభు గురించి చెప్పబడింది, నూతన నిబంధనలో నెరవేర్చబడింది. అంతే, బైబిల్ అంటే అంతే అన్నమాట. అందుకే దీన్ని క్రిస్తాస్ అంటారు. బైబిల్ అంటే క్రైస్ట్ సెంటర్డ్ బైబిల్, అంటే క్రీస్తు కేంద్రిత పరిశుద్ధ గ్రంథం అన్నమాట. ఇందులో మెయిన్ పర్సన్ ఎవరు అంటే యేసు ప్రభు అన్నమాట. సో యేసు ప్రభు మొదటి రాకడ గురించి పాత నిబంధనలో 300 ప్రవచనాలు ఉన్నాయండి. మత్తయి అందులో 43 ఎత్తి పట్టి ఈయన మెస్సయ్య అని రాస్తాడనమాట యూదులకి. యూదుడైన మత్తయి యూదులకి రాస్తాడు, మీరు నిరాకరిస్తున్నారు ఈయనని వడ్రంగి కుమారుడని. కాదు కాదు, పరలోకం నుంచి వచ్చిన మెస్సయ్య. పాత నిబంధనలో అందరూ ప్రవచించారు కదా, ఆది గ్రంథం నుంచి అన్నమాట, మలాకి వరకు ఆ ప్రవచించిన మెస్సయ్య ఈయన అని చెప్పి రాస్తాడనమాట. అది మెయిన్ అండి ఇక్కడ. అయితే మెస్సయ్య అనే మాటకు అర్థం ఏంటి? ఈ మెస్సయ్య అనే మాట హీబ్రూ పదం అండి. అది కూడా మనం చూసుకోవాలి. కొన్ని పదాలు హీబ్రూలో, కొన్ని పదాలు గ్రీక్లో ఉంటాయన్నమాట. పాత నిబంధన హీబ్రూ భాషలో రాయబడింది, అది అబ్రహాం వాళ్ళ భాష అన్నమాట. సో హీబ్రూ భాషలో మెస్సయ్య అంటే గ్రీక్ భాషలో క్రిస్తాస్ అని అర్థం. అంటే నూతన నిబంధన గ్రీక్ భాషలో రాయబడింది. ఎందుకంటే అలెగ్జాండర్ గ్రీక్ దేశం నుంచి యూదా దేశం మీద దాడి చేస్తాడు క్రీస్తు పూర్వం 333లో. అయితే యేసు ప్రభు పుట్టే నాటికి వాళ్ళందరికీ కూడా, అక్కడున్న వాళ్ళకి గ్రీక్ భాష వస్తుందన్నమాట. పిల్లలకి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ వలన మన పిల్లలకి తెలుగు రాకుండా ఇంగ్లీష్ ఎలా వస్తుందో అలా. సో ఇప్పుడు మెస్సయ్య అనే పదము హీబ్రూ పదము, దానికి గ్రీక్ భాషలో అర్థం ఏంటంటే క్రిస్తాస్. తెలుగులో అర్థం ఏంటి అంటే రక్షకుడు. క్రిస్తాస్ అనే మాటకు అర్థం ఏంటంటే అభిషేకించబడినవాడు, అభిషిక్తుడు, అనాయింటెడ్ వన్. ఎవరు ఆయనను అభిషేకించారంటే పరలోక తండ్రి అన్నమాట. యేసు ప్రభు చదువుతాడు లూకా 4:18-19లో. ఆయన యెషయా గ్రంథాన్ని తీసుకొని నజరేతులో విశ్రాంతి దినాన ఆయన ఏం చదువుతాడంటే యెషయా 61:1 తీసుకొని, ప్రభు అయిన యావే నన్ను తన ఆత్మతో అభిషేకించాడు, పేదలకి సువార్త బోధించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, గ్రుడ్డి వారి కన్నులు తెరవడానికి, అనుగ్రహ వస్త్రాన్ని ప్రకటించడానికి ఆయన నన్ను తన ఆత్మతో అభిషేకించాడు అని చదివి, ఈ లేఖనము ఈరోజు నా యందు నెరవేరింది అంటాడనమాట. లేఖనము అంటే
లిఖించబడినది. ఇట్ ఈస్ రిటర్న్ అనమాట, రిటర్న్ వర్డ్ అనమాట. ఇది లోగోస్ అని కూడా అంటారనమాట. ఇది నా యందు నెరవేరింది అని చెప్తాడనమాట. అందువల్ల మెస్సయ్య అనే మాటకి తెలుగులో చూస్తే రక్షకుడు అన్నమాట. ఈ యేసు ప్రభువు పరలోకం నుంచి దేవుడు అభిషేకించి పంపినటువంటి రక్షకుడు. దేని నుంచి మనల్ని రక్షిస్తాడు ఈ రక్షకుడు అనంటే, మనల్ని పాపం నుంచి రక్షిస్తాడు తన శిలువ మరణం ద్వారా. అలాగే మనని రోగం నుంచి రక్షిస్తాడు, ఆ తర్వాత శాపం నుంచి రక్షిస్తాడు. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. యెషయా 53లో కూడా మనం చదివితే ఆయన 53:10 అండి, ఆయన మరణము పాప పరిహార బలి ఆయను. దేవుని గొర్రెపిల్ల, పరలోకం నుంచి వచ్చిన దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. అందుకే మనం సిలువ పెట్టుకుంటాం. ఎందుకంటే ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. నా కొరకు పరలోకం నుంచి దిగివచ్చి నా పాపం తన మీద వేసుకొని ఆయన సిలువలో పాపమై మరణించాడు. నీతిమంతుడు, ఏ పాపం ఎరుగని పరిశుద్ధుడు మన కొరకు పాపమై మరణించాడనమాట. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. యెషయా 53:5 అన్నమాట. మన రోగాలన్నీ తన మీద వేసుకున్నాడు. మత్తయి 8:17లో కూడా ఆయన రాస్తాడనమాట. యెషయా రాసినది ఇక్కడ నెరవేరుతుంది అని చెప్పి. ఆ తర్వాత ఏంటంటే మన శాపాలు కూడా ఆయన తన మీద వేసుకున్నాడు. గలతీ 3:13లో రాయబడిన విధంగా అన్నమాట. సో ఈ మత్తయి సువార్తలో యేసు ప్రభువు మెస్సయ్యగా దర్శనమిస్తాడు. పాత నిబంధనలో చెప్పబడిన మెస్సయ్య లేదా ప్రవచించబడిన మెస్సయ్య ఈ యేసు ప్రభువే, ఈయన వడ్రంగి కుమారుడు కాదు అని నొక్కి ఒక్కానిస్తాడండి. అందుకనే మత్తయి 3 అంశాలు యేసు ప్రభు గురించి చెప్తాడండి. ఇదిగో ఇది మరి దేవుని కృపని బట్టి 2004లో మరి ప్రింట్ చేయబడిన పుస్తకం అండి, మత్తయి సువార్త అన్నమాట. ఇక్కడ 3 విషయాలు ఆయన చెప్తాడు. ఏంటి అనంటే, యేసు ప్రభు మెస్సయ్య, యేసు ప్రభు దావీదు కుమారుడు, యేసు ప్రభు దైవ కుమారుడు. ఈ 3 చాలా జాగ్రత్తగా మనం ధ్యానించుకుందామండి. బైబిల్ ఒక గ్రంథాన్ని చదివేటప్పుడు దాని యొక్క బేస్ ఏంటి, ఎందుకొరకు రాశారు, నేనెందుకు చదువుకోవాలి అంటే నీ కొరకే రాయబడింది అన్నమాట. నీ కొరకే పరలోకం నుంచి దేవుని కుమారుడు భూలోకంలో మనిషిగా పుట్టి పరలోకానికి రావాలంటే ఇదే రూట్ మ్యాప్ అని బోధించాడనమాట యేసుప్రభు. అయితే యూదులకి ఆది పంచకం ఎలాగో మనకి క్రైస్తవులకి మత్తయి సువార్త అలాగా. ఎందుకు అంటే 5 ఆది పంచకం అంటే మోషే రాసిన 5 పుస్తకాలు అన్నమాట. చెప్పండి వరుసగా. ఆది కాండము, నిర్గమకాండము, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. వాళ్ళకి చాలా ముఖ్యం. వాళ్ళు దాన్ని థోరా అంటారు, పెంటాట్యూక్ అన్నమాట. చాలా ముఖ్యం మోషే ధర్మశాస్త్రం. మరి క్రైస్తవులకి ఏది చాలా ముఖ్యం అంటే మత్తయి సువార్త. ఎందుకంటే ఇందులో యేసు ప్రభు బోధించిన 5 ప్రసంగాలు ఉంటాయండి. ఇంకా మీకు ఎక్కడా కూడా కనపడవు అన్నమాట. అందులో మొదటి ప్రసంగం కొండ మీద ప్రసంగము. అది పరలోకానికి రూట్ మ్యాప్. ఒక నిచ్చెనకి ఎన్ని మెట్లు ఉంటాయి చూడండి, ఆ మెట్లన్నీ ఎక్కితేనే పరలోక ద్వారానికి చేరుకుంటాం. అలాగే మత్తయి 5, 6, 7 ఒక్కొక్క వాక్యం ఒక్క మెట్టులాగా మీరు చదివి పాటిస్తేనే పరలోకానికి వస్తారు. ఇంకా లేకపోతే వేరే మార్గం లేదు. అందుకే యేసు ప్రభు అన్నారు, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. కడరా భోజన సమయంలో చెప్తారు ఆయన, యోహాను 14, అది 14 సార్లు చదువుకోండి. యోహాను సువార్తలో కడరా భోజన సమయంలో యేసు ప్రభు యొక్క బోధన అన్నమాట. 14, 15, 16 తర్వాత 17లో ప్రార్థన చేస్తాడనమాట. యేసు ప్రభు బోధించిన వాక్యం పాటించిననే తప్ప పరలోకానికి రాం. అందుకే యేసు ప్రభు బోధించింది చదవాలి, వినాలి, ధ్యానించాలి, పాటించాలి. వేరే మార్గం లేదు. నేను దినమంతా పాటలు పాడతా, దినమంతా ప్రార్థన చేస్తా, నువ్వు పరలోకానికి వస్తావు అని అక్కడ రాయబడలేదు. వాక్యాన్ని చదవాలి, పాటించాలి, అంతే. అదే ప్రార్థన అండి.
వ్యక్తిగతంగా కూర్చొని చదవాలన్నమాట. అది తర్వాత వాళ్ళు మోషే చట్టం అంటారు, ఇది క్రీస్తు చట్టం. అక్కడ చట్టం ఏంటంటే హిట్టింగ్ అన్నమాట. దొంగతనం చేశారా, వ్యభిచరించారా, చంపాల్సిందే. కానీ ఇక్కడ ఏంటంటే క్షమాపణ ఉంటుందన్నమాట. మోషే ఇజ్రాయేల్ ప్రజల్ని ఎట్లా ఐగుప్తు ఫరో బానిసత్వం నుంచి విడిపించాడో, ఇక్కడ యేసు ప్రభు మనల్ని సాతాను బానిసత్వం నుంచి విడిపించారు. ఆయన శిలువ మరణం ద్వారా సాతాను తలను చితగొట్టి అన్నమాట. సో 3 మాటలు మనం తొందరగా ధ్యానించుకుందామండి, ఎందుకంటే చాలా కొద్దిగా టైం అన్నమాట. మొదటిది ఏంటంటే యేసు మెస్సయ్య. మెస్సయ్య అంటే రక్షకుడు, క్రిస్తోస్ అన్నమాట. సో ముందు మత్తయి సువార్తలో చదువుతానండి, మీరు స్క్రీన్ మీద చూడండి, మీరు కూడా రాసుకోండి. నేను ఇందులో రాశాను, మీకు ఇంకెక్కడ దొరకవు. నేను చాలా బైబిల్స్ రెఫర్ చేసి రాశాను అన్నమాట. మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. మత్తయి సువార్తలోని 3 ముఖ్యాంశములు: యేసు మెస్సయ్య, యేసు దావీదు కుమారుడు, యేసు దైవ కుమారుడు. పాత నిబంధనలో దేవుడు వాగ్దానం చేసిన మెస్సయ్య యేసు ప్రభువేనని యూదులకు అన్యులకు ప్రకటించుటకు మత్తయి తన సువార్తను వ్రాసాడు. అలాగే మత్తయి సువార్తలోని 5 ప్రసంగాలు కూడా చదువుతానండి, అవి కూడా మీరు రాసుకొనండి. మొదటిది కొండపై ప్రసంగం, రెండవది శిష్యులకు ఆదేశములు, మూడవది పరలోక రాజ్య ఉపమానములు, 4 సోదర ప్రేమను గుర్చిన ప్రసంగం, 5 ఓలీవు కొండ ప్రసంగం. అందులో యుగాంతపు సూచనలు, తుది తీర్పు ఉంటాయండి. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అవన్నీ కూడా యుగాంతపు సూచనలు. చివరి ప్రసంగం జరుగుతుందన్నమాట. ఇంకా యేసు ప్రభు రాబోతున్నారు. సో నేను ఇంగ్లీష్లో కూడా ఒకసారి చదువుతాను, మన పిల్లల కొరకు, యవనస్తుల కొరకు, ఎస్పెషలీ దోస్ హూ డోంట్ నో తెలుగు. Sermon on Mount, Instructions for the Disciples, The Parables of the Kingdom of Heaven, Sermon on Brotherly Love, Olivet Discourse, Signs of the End Times and the Final Judgment. ఇప్పుడు 3 అంశాలు మనం ధ్యానించుకుందామండి. యేసు మెస్సయ్య అని నిరూపించడానికి ఆయన 43 ప్రవచనాలు మరి పాత నిబంధనలోనివి ఇక్కడ రాసి ఇంకా చూపిస్తాడనమాట. సో ముందుది ఏంటంటే యేసు మెస్సయ్య అంటే రక్షకుడు అనమాట. మత్తయి సువార్త 1:23 అండి. మరి యోసేపుకి కలలో ప్రభువు దూత చెప్తారు. కలలో ప్రభువు దూత అంటే పరిశుద్ధాత్మ అండి. మరి మరియ తల్లిని ఆయన గర్భం ధరించారు, ఇంకా వాళ్ళు కాపురం చేయకముందే అన్నప్పుడు ఆమెని అవమానించడానికి, బహిరంగంగా అవమానించడానికి ఇష్టపడక రహస్యంగా పరిత్యజించాలి అని ఆయన ప్రార్థన చేస్తూ రాత్రిలో నిద్రపోతూ ఉంటాడనమాట. అప్పుడు కలలో చెప్తారు, దావీదు కుమారుడైన యోసేపు, నీవు మరియను స్వీకరించడానికి, పెళ్లి చేసుకోవడానికి భయపడొద్దు. ఆమె పరిశుద్ధాత్మ ప్రభావంలో గర్భం ధరించింది. నీవు ఆమెకి పుట్టబోయే కుమారుడు, ఆమె ఒక కుమారుని కంటుంది, ఆ పుట్టబోయే బిడ్డకి నీవు యేసు అని పేరు పెట్టాలి. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి విడిపించును, అంటే రక్షించును. పాపం నుంచి రక్షించడానికి మనల్ని యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చారు. అప్పుడు మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం అన్నమాట. ఎందుకంటే అక్కడ పరిశుద్ధుడైన దేవుడు ఉంటాడు కనుక ఆయన్ని కలుసుకోవాలంటే పాపంతో కలుసుకోలేం. పాపం ఉన్నవాళ్ళు నరకంలో సాతాన్ని కలుసుకుంటారు. కానీ పరలోకం వెళ్ళాలంటే మనం పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధంగా ఉన్నప్పుడు కలుసుకుంటాం. యేసు ప్రభు తన రక్తంతో, తన వాక్యంతో మనల్ని పరిశుద్ధపరుస్తారనమాట. ఇంకా యేసు ప్రభు పుట్టిన తర్వాత మత్తయి 2వ అధ్యాయంలో 3 జ్ఞానులు వస్తారు కదండి తూర్పు దిక్కున నుంచి. వాళ్ళు ఏమంటారంటే యెరూషలేంకి హెరోదు రాజు దగ్గర వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ, ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి ఆయనను ఆరాధింపవచ్చితిమి అంటారనమాట. అప్పుడు ఆయనకి కలత చెందుతాడంట హెరోదు రాజు. యెరూషలేం వాసులు కూడా కలత చెందుతారు. యెరూషలేం వాసులు ఎందుకు కలత చెందారబ్బా అనుకుంటాను నేను ఇప్పటికి కూడా. వాళ్ళకేంటి భయము, ఆయనకంటే భయం. అప్పుడు ఆయన ధర్మశాస్త్ర బోధకులని వాళ్ళని పిలిచి అడుగుతాడు. వాళ్ళ దగ్గర ఉంటుంది కదా పాత నిబంధన, తనకంటారు వాళ్ళ బైబిల్ అండి. అప్పుడు ఆయన అడుగుతాడు, క్రీస్తు ఎచ్చట జన్మించును అంటే వాళ్ళు మీకా 5:2 తీసి చెప్తారు. క్రీస్తు బెత్లెహేంలో జన్మిస్తాడు. బెత్లెహేమ
ఎఫ్రాతా, నీవు యూదయ నగరములలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఏలైనా నీ ప్రజలను పాలించు నాయకుడు నీలో నుంచే వస్తాడు బెత్లెహేమా అని బెత్లెహేంలో జన్మిస్తాడు అని చెప్తారనమాట. అంటే యేసుప్రభు ఎక్కడ జన్మించారు? బెత్లెహేంలో కదా. ఈ ప్రధాన యాజకులు నువ్వు దేవుని కుమారుడు అని చెప్పావు అని దేవదూషణ చేస్తున్నాడు అని అంత అరిచే బదులు మరియ తల్లి దగ్గర వెళ్ళి, అమ్మా నీ కుమారుడు ఎక్కడ జన్మించాడంటే అప్పుడు ఆ తల్లి చెప్పేవాళ్ళు కదా, జనాభా లెక్కల కోసం మేము నజరేత్లో ఉంటాం కానీ జనాభా లెక్కల కొరకు బెత్లెహేం వెళ్ళాము, అక్కడ పుట్టాడయ్యా మా బాబు అంటే క్లియర్ అయిపోయేది కదా. కానీ వాళ్ళ మైండ్ కూడా బ్లైండ్ చేశాడనమాట సాతాన్, పని చేయకుండా. ఇంకా తర్వాత చూడండి, మనము 12వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ యేసు ప్రభు మెస్సయ్య అని అక్కడ ఉంటుందన్నమాట. యెషయా 42 నుంచి తీస్తాడు. దేవుడే చెప్తున్నాడు, ఇదిగో ఇతడు నా సేవకుడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను, ఈయనని బలాఢ్యుని చేశా, ఈయనని ఆత్మతో నింపుతున్నాను నేను, ఈయన జాతులకి సువార్తని బోధిస్తాడు, ఆయన అందరికీ న్యాయాన్ని చేకూరుస్తాడు అని చెప్తారనమాట. యేసు మెస్సయ్య అని చెప్పి. తర్వాత ఏంటంటే యేసు దావీదు కుమారుడు అనమాట. యేసు దావీదు కుమారుడు అంటే మానవ వంశావళిని కలిగి ఉన్నటువంటి యేసు ప్రభు అనమాట. దావీదు వంశంలో జన్మించాడు అని. మీరు మత్తయి సువార్త ప్రారంభంలో 1వ అధ్యాయం 1వ వచనం చదివితే ఇది అబ్రహాము గోత్రస్థుడు, దావీదు వంశస్థుడు, నాకు యేసుక్రీస్తు వంశావళి అంటే అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడు అనమాట. ఆయన ఈ లోకంలో మనిషిగా జన్మించినప్పుడు ఈ వంశంలోంచి వచ్చాడు. అందువల్లనే ఆయనని ప్రేమగా అందరూ ఏమని పిలుస్తారంటే దావీదు కుమారా. కనానీయ స్త్రీ అంటుంది, దావీదు కుమారా, యేసు ప్రభువా నా కుమార్తెని నువ్వు స్వస్థపరిచయ్యా, దయ్యం పట్టి బాగా చాలా బాధపడుతుంది. ఇప్పుడు కూడా మనం ప్రార్థించాలి, దావీదు కుమారుడా యేసు నా పిల్లల్ని, నా కుమార్తెని, కుమారుని స్వస్థపరచు, సెల్ ఫోన్ దయ్యం పట్టి చాలా బాధపడుతుంది, ఎంత వేదన. ఆ తర్వాత 2 గుడ్డి వాళ్ళు ఏం చెప్తారండి, మత్తయి 9:27లో యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, ఏం చేయాలంటే ఇదిగో కంటి చూపు అనమాట, నేను ఈ పని చేస్తానని మీరు నమ్ముతున్నారంటే అవును ప్రభు అంటే నువ్వు నమ్మినట్లే నీకు జరుగును గాక. వాళ్ళిద్దరికి మీరు నమ్మినట్లే అప్పుడు ఇద్దరికి కళ్ళు వస్తాయన్నమాట. దావీదు కుమారుడు. ఇంకా ఇప్పుడండి యెరూషలేంలోకి వస్తాడు. పామ్ సండే, మానుకొమ్మల ఆదివారం, గాడిద పిల్ల మీద కూర్చొని ఆయన వస్తూ ఉంటే అందరూ ఏమంటారు, దావీదు కుమారునకు జయము, ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకంలో దేవునికి మహిమ. యెరూషలేంలో మరణించడానికి వస్తున్నాడు అనమాట. దావీదు కుమారునకు జయం, హోజాన్నా అంటే అర్థం ఏంటంటే ఇది కూడా తెలుగు వర్డ్ కాదండి, అర్థం ఏంటంటే హీబ్రూ వర్డ్, అర్థం ఏంటంటే సేవ్ us ఓ లార్డ్. ఆయన యెరూషలేంలోకి వచ్చేదే సిలువ మరణం ద్వారా రక్షించడానికి. సో వాళ్ళు ఏమంటున్నారంటే హోజాన్నా అని అంటున్నారు. 118వ కీర్తనలో దావీదు ఇదంతా చూసి రాస్తాడు, 25వ వచనంలో ఉంటుంది. దాన్ని బైబిల్లో సెంట్రల్ వర్స్ అని అంటారు అనమాట. సేవ్ us ఓ లార్డ్, హోజాన్నా, దావీదు కుమారుడా నువ్వు తప్ప మమ్మల్ని రక్షించేవాళ్ళు ఇంకెవరు లేరయ్యా, పాపం నుంచి రక్షించేవాళ్ళు అనమాట. ఆ తర్వాత యేసు దైవ కుమారుడు, మెస్సయ్య దావీదు కుమారుడు, దైవ కుమారుడు. ఇప్పుడు దైవ స్వభావం అనమాట. మత్తయి సువార్త 16:16లో యేసు ప్రభు ఆయన 12 మంది శిష్యులు కైసారియా ఫిలిప్ అనే ఒక చోటుకి వెళ్తారండి. అప్పుడు వాళ్ళు మాత్రమే ఉంటారు. ఎప్పుడైతే శిష్యులు యేసు ప్రభు ఉంటారో వాళ్ళు క్లోజ్గా మాట్లాడుకుంటారనమాట. ప్రభు వాళ్ళని అడుగుతారు, ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారయ్యా? అప్పుడు వాళ్ళు చెప్తారు, ఇదిగో పూర్వ ప్రవక్తల్లో ఒకరు ఏలియా వచ్చాడు మళ్ళీ అని, బాప్తిస్మ యోహాను వచ్చాడని అట్లా చెప్పుకుంటున్నారు ప్రభా మీ గురించి. అవునా, మరి మీరేమనుకుంటున్నారు అని అడుగుతారనమాట. అప్పుడు పేతురు ఏమంటాడంటే, నీవు సజీవుడైన దేవుని కుమారుడవగు క్రీస్తువు, యు ఆర్ ద క్రైస్ట్ సన్ ఆఫ్ లివింగ్ గాడ్ అని చెప్తే అప్పుడు జీసస్ ఏమంటారంటే పేతురుతో, షబాష్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, వెల్ డన్ అని మెచ్చుకుని, నీకు ఈ రహస్యాన్ని తెలియజేసింది మర్మాన్ని నీ బ్రెయిన్ కాదు, కానీ నా తండ్రి ఆత్మ. యేసు ప్రభుని
అందరూ వడ్రంగి కుమారుడు అంటున్నారంటే వాళ్ళు ఈ మైండ్, ఈ మట్టి మైండ్తో అన్నమాట. కానీ ఎవరిలో అయితే దేవుని యొక్క ఆత్మ, దేవుని ఆత్మ కన్నులతో చూసిన వాళ్ళకే ఆయన దేవుని కుమారుడిగా చూస్తారనమాట. సజీవుడైన దేవుని కుమారుడవు క్రీస్తు, యు ఆర్ ద క్రైస్ట్ సన్ ఆఫ్ లివింగ్ గాడ్. క్రీస్తు అంటే రక్షకుడు, యేసు క్రీస్తు అంటే మన పాపములను నుండి మనల్ని విడిపించడానికి వచ్చినటువంటి రక్షకుడు, మెస్సయ్య. ఇంకా ప్రధాన యాజకుడు మనం చూస్తే యేసు ప్రభుని బంధించిన తర్వాత గురువారం రోజు ఆయన కడరా భోజనం తర్వాత శిష్యులతో కలిసి గెత్సెమనే తోటకి వెళ్తారండి. అప్పటికే యూదా వెళ్ళిపోతాడు కదా, సో 11 మందిని తీసుకొని గెత్సెమనే తోటకి వెళ్తారు. అయితే మిగతా వాళ్ళని, ఆ 11 మందిలో 8 మందిని గేట్ దగ్గర ఉంచి 3 మాత్రమే తీసుకొని గెత్సెమనే తోటకి వెళ్తారు. పేతురు, యోహాను, యాకోబు. ఎప్పుడు వీళ్ళు 3 ఇన్నర్ సర్కిల్ కదా. తాబోరు పర్వతం మీదకి వెళ్ళిన ఆ అమ్మాయిని బ్రతికించడానికి ఆయుర్ కుమార్తెని వాళ్ళతో అంటారు, నా ఆత్మ మరణ వేదన పొందుతున్నది, నాతో కలిసి మీరు జాగరణ చేయండి, ప్రార్థన చేయండి. స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ మై ఫ్లెష్ ఈజ్ వీక్. శరీరము బలహీనంగా ఉంది, ఆత్మ బలంగా ఉన్నా కూడా ఇప్పుడు మరణించాలి, సిలువ మరణం కనుక ప్రార్థన చేయండి అని ఆయన ప్రార్థిస్తారు తండ్రిని. తండ్రి, నీ చిత్తం అయితే ఈ పాత్ర నా నుంచి తొలగించండి. శ్రమల పాత్ర అన్నమాట. కానీ నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరునుగా. కానీ తండ్రికి సమర్పించుకుంటారండి. విధేయత అన్నమాట. ఆయనని మరి 11 గంటల సమయంలో అని చెప్తారు. ఆ సమయం ఇక్కడ రాయబడలేదు, కానీ యూదా ఇస్కరియోతు ముద్దుతో పట్టిస్తాడు. కైఫా ఇంటి క్రింద ఉన్న చెరసాల్లో ఆయనని కొరడాలతో కొడతారు. తర్వాత పెద్దలు పోగయి, ఆ ప్రధాన అర్చకుడు పెద్దలు ఆయన మీద నేరాలు తీసుకొని రావాలని, కానీ వాళ్ళకేం నేరాలు దొరకవు. ఒక్క నేరం దొరుకుతుంది. ఏంటి అంటే దేవాలయాన్ని పడగొడితే మళ్ళా 3 రోజుల్లో కడతా అన్నాడు. ఇంకా అప్పుడు ప్రధాన అర్చకుడు అడుగుతాడు యేసు ప్రభుని, ఇదిగో జీవం గల దేవుని ఆనబెట్టి అడుగుతున్నాను, నువ్వు మాకు సమాధానం చెప్పు, నువ్వు క్రీస్తువా చెప్పు. క్రీస్తువా అంటే నువ్వు మెస్సయ్యానా, రక్షకునివా, దేవుడు పంపిన మెస్సయ్యానా నువ్వు చెప్పు అంటే అప్పుడు యేసు ప్రభు అంటారు, నీవన్నట్లే ఇక నుండి మనుష్య కుమారుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చుండుట, అక్కడి నుంచి ఆయన అలా వచ్చుట కూడా మీరు చూస్తారు అని చెప్తారు. యేసు ప్రభు శిలువ మరణం తర్వాత, పునరుత్థానమైన తర్వాత పరలోక తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉండుట, ఆ తర్వాత ఆయన మరలా భూమి మీదకి రావడం కూడా మీరు చూస్తారు అని చెప్తే ఇంకా ఆయన బట్టలు చించుకుంటాడనమాట. చించుకొని ఇంకా మనకి సాక్షులతో పని ఏంటి, ఈయన క్రీస్తు అని చెప్తున్నాడు, దేవుని కుమారుడు అని చెప్తున్నాడు, కనుక మనం ఈయనను ఏం చేద్దామంటే అక్కడ సమావేశన పెద్దలు అంటారు, ఈయన మరణంనకు పాత్రుడు. అప్పుడు వాళ్ళు ఆయన మీద ఉమ్మి వేసి ఆ రాత్రిలో ఆయనని పిడికిళ్లతో గుద్ది ఆయన కళ్ళకి గంతలు కట్టి, ఇదిగో ఇప్పుడు నువ్వు చెప్పు, నిన్ను కొట్టింది ఎవరో చెప్పు, మెస్సయ్య అంటున్నావు కదా, నిన్ను కొట్టింది ఎవరో చెప్పు అని వాళ్ళు ఆయనని హేళన చేస్తారనమాట. సో మత్తయి ఏం రాస్తాడు అని అంటే, యేసు ప్రభు పాత నిబంధనలో దేవుడు వాగ్దానం చేసిన మెస్సయ్య, ఆయన మెస్సయ్యగా మనల్ని తన శిలువ మరణం ద్వారా మనల్ని రక్షించాడు. ఆయన దేవుని యొక్క కుమారుడు. అందుకే ఆయన బాప్తిస్మం పొందినప్పుడు నీటి నుంచి వెలుపలికి వచ్చి ప్రార్థిస్తుండగా పరలోకం నుంచి పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చి ఆయన తలపై నిలుస్తుంది. పరలోకం నుంచి తండ్రి దేవుడు అంటాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు. పబ్లిక్ డిక్లరేషన్ అన్నమాట. అక్కడ అందరూ ఉంటారు కదా, పబ్లిక్ డిక్లరేషన్. అలాగే తాబోరు పర్వతం మీద కూడా ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనని బట్టి నేను ఆనందిస్తున్నాను, ఈయనను మీరు ఆలకించండి. ఆలకించండి అంటే వినండి, పాటించండి అని. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. సృష్టి మొదలుకొని ఎంత ప్రేమగా మీరు మా కొరకు ఈ సృష్టిని సృజించారు, మమ్మల్ని సృజించారు.
మా పాపముల కొరకు యేసు ప్రభుని లోకానికి సిలువలో బలిగా మరణించడానికి పంపించారు. మీకు వందనాలు యేసయ్య. మీ ప్రేమ ఎంత లోతైనదో, ఎంత విశాలమైనదో మేము తెలుసుకునేలాగా పరిశుద్ధాత్మనివ్వండి. పరలోక మహిమను వీడి మా కొరకు మీరు భూలోకానికి వచ్చారు. ఇదిగో పరలోక తండ్రి పిల్లలు ఇలా ఉండాలి అని మీరు మాకు బోధించారు ప్రభా. మత్తయి సువార్తలో నాయన మీరు బోధించిన విధంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. మా పాపాలన్నీ మన్నించండి. మేము తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు మీ రక్తంలో కడగండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని తాకి స్వస్థపరచండి యేసయ్య. మీరు మా రోగాలు కూడా సిలువలో మోసారు, సిలువకి కొట్టేశారు ప్రభా. పాపం నుండి, రోగం నుండి, శాపం నుండి మాకు విడుదలను దయచేసి మాకు పరిశుద్ధ ఆత్మనిచ్చి నీతి వస్త్రంతో కప్పి బైబిల్ గ్రంథంలో మీరు బోధించిన వాక్యాలు చదివి ధ్యానించి పాటించే కృపని మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ గ్రంథం ద్వారా యేసు ప్రభు యొక్క ప్రేమ ఏంటి అని మత్తయి మనకి వెల్లడి చేశాడండి. కనుక యేసు ప్రభు బోధించింది మనం చదివి ధ్యానించి పాటిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.